అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు 19 వార్డులలో దాదాపు 12.3 crores వర్క్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నాం. ఇవన్నీ కూడా 2 to 3 months మ్యాక్సిమం కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కూడా కమిట్మెంట్ తీసుకుంటున్నాం. కమిట్మెంట్ ఏ రకంగా అంటే క్వాలిటీ పనులు ఉండాలి. ఏదో ఓకే చేసేసినాం, కంప్లీట్ చేసినాం అనేదే కాకుండా ప్రాపర్ వర్క్స్, క్వాలిటీ వర్క్స్ ఉంటే అట్లా సిటిజన్స్ హ్యాపీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ వర్క్స్ అన్నిటికీ కాంట్రాక్టర్స్ బాగా చేయాలని మా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా మున్సిపల్ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, మనది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మన సైడ్ ఉండే వార్డ్ ఇన్ఛార్జులు, బూత్ ఇన్ఛార్జులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జులు కానీ వర్క్ ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళకి హెచ్చరించడము, అధికారులకి చెప్పడము చేస్తున్నామంటే పర్ఫెక్ట్ క్వాలిటీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు వర్షాలు, కొద్దిగా ఎక్కువ వర్షాలు పడితే నీళ్ళు ఆగిపోవడం జరుగుతుంటుంది. అది కూడా కమిషనర్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు. ఇది చాలా ఏండ్ల నుంచి ఉండే ప్రాబ్లం. ఇది ఇంతవరకు ఎవరు సాల్వ్ చేయలేకపోయినారు. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఇది కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నా. చంద్రబాబు గారు ముఖ్యంగా మనం డెవలప్మెంటు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే మనం వర్క్ చేస్తున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలా. నేను మరీ ఎప్పుడు అందరికీ సిటిజన్స్ కానీ పబ్లిక్ కానీ రిక్వెస్ట్ చేసేది, ఓర్పు సహనం అనేది చాలా ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా దారుణం జరిగింది, డిస్ట్రక్షన్ జరిగింది. టైం టేకింగ్లో అన్నీ సాల్వ్ చేస్తాం, బట్ పేషెన్స్ అనేది కూడా ఉండాలా. స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం. అలాగే ఓరోకళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ జోన్ వస్తాం, ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ డిక్లేర్ అయింది. మనకు కూడా ఇప్పుడు టెండర్స్ కాల్ చేయడం జరిగింది. దగ్గర కర్నూలు టు బెంగళూరు అనుకోండి, కర్నూలు టు వైజాగ్ అనుకోండి, కర్నూలు టు చెన్నైకి ఉండేది ఇంతకుముందు. సో వాళ్ళు ఆల్రెడీ బ్లీడ్ అవుతున్నారు. మేము ఇక్కడ ఇంకోటి పెట్టాలంటే చాలా కష్టం. అంటే ఇంకా ఇది కాదు అని చెప్పి ఇండిగోగా వాళ్ళకి నేను ఏం రిక్వెస్ట్ చేసిన అంటే, మీరు విజయవాడకి చాలా బాగుంటుంది, ట్రాఫిక్ చాలా పెరుగుతుంది, ఎందుకంటే మా క్యాపిటల్ సిటీ అక్కడే కాబట్టి ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఏదో ఒక రూట్ని తగ్గించి ఇద్దరు బెంగళూరు, వైజాగ్, చెన్నై అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్తో తగ్గించి అక్కడ ఉండేది ఇక్కడ డైవర్ట్ చేసి, రేపు ఫ్యూచర్లో ఇక్కడ కానీ మనకి ట్రాఫిక్ బాగుంది అంటే చెన్నైకి కూడా పెడతారు. అదే కాకుండా రామ్మోహన్ నాయుడు గారికి నాకు ఒకటి స్పెషల్గా మెసేజ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇదే కాదు భరత్, నేను ఇప్పుడు 3 రోజులు ఉంది, ఖచ్చితంగా 7 రోజులు వచ్చే లెక్క నేను ప్రయత్నిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఎసెన్షియల్ అండి. క్యాపిటల్ సిటీకి ఇక్కడ ప్రాంతవాసులు పోవాలంటే దాదాపు 7 గంటలు పడుతూ ఉంది. 6 నుంచి 7 గంటలు, నార్మల్ స్పీడ్ అంటే 7.5 గంటలు కూడా అవుతుంది. సో ఇది రావడంతో కొన్ని పనులు ఫాస్ట్గా, అంటే ఎవరన్నా పనులు కంప్లీట్ చేసుకొని తొందర రావాలన్నా టైం సేవింగ్ ఉంటుంది, అఫోర్డ్ చేసుకునే వాళ్ళు పోయేదానుకోండి. ప్లస్ రీజనబుల్ కాస్ట్ అంతా 2300, 2400లో వస్తుంది కాబట్టి అందులో ఇండస్ట్రియల్ జోన్లో ఉంది. ఇదే కాకుండా ఫ్లైట్ ట్రైనింగ్ కూడా ఈరోజు పొద్దున ఒకళ్ళు ఏదైతే అవార్డ్ అయినారో ఫ్లైట్ ట్రైనింగ్ సంబంధించింది వాళ్ళు తొందరలో ఒక 3 monthsలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే కాకుండా నాకు వేరే రిక్వెస్ట్ వచ్చింది, సార్ మాకు ఫ్లైట్ ట్రైనింగ్ కర్నూలుకి మాకు ఇంకోటి ఇస్తారా. కర్నూలు అని స్పెసిఫిక్గా చెప్పలే. అప్పుడు నాకు వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఎక్కడైనా మాకు ఇప్పియండి అంటే కర్నూలు ఎయిర్పోర్ట్ ఉందని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఆ ఫైల్ మూమెంట్ చేసి టెండర్ కాల్ చేయడం జరిగింది. సో ఇంకో ఫ్లైట్ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఏర్పాటు. సో 2 ఫ్లైట్ ట్రైనింగ్ ఆపరేటర్స్ వస్తారు కర్నూలుకి. దీని నుంచి ఏం అవకాశం ఉంటుందంటే, మీకు అందరికీ నేను చాలాసార్లు చెప్పా, మనము ఎంబీబీఎస్, డాక్టర్లు లేకపోతే ఇంజనీర్లు చదివితే స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందండి? 30,000, 50,000, కొద్దిగా ఎక్కువ అంటే 70,000. బట్ ఫ్లైట్ ట్రైనింగ్లో 1 year కోర్సు 50 లక్షల నుంచి 70 లక్షల్లో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచే 2.5 lakhs per month ఉందండి. ఫ్లైట్స్ ఎక్కువ ఉన్నాయి, పైలట్స్ తక్కువ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది బాగా హెల్ప్ అయ్యేది అనుకుంటుంది మనకి. ఎందుకంటే
ఎవరైతే ఇంజనీరింగ్ అని చదవాలనుకున్న వాళ్ళు డాక్టర్ చదవ కొద్దిగా ఆలోచించి ఇది 1 ఇయర్తోనే అందులో అన్నేళ్ళు చదివే పనిలే జస్ట్ 1 ఇయర్ కోర్స్ 12th స్టాండర్డ్ కంప్లీట్ అయిన వెంటనే చేస్తే వాళ్ళకు కూడా ఇమీడియట్గా జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఇండియాలో పైలట్స్, అది కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి మేజర్ ప్రాజెక్ట్స్ ఓరవకల్లు కర్నూలు డిస్ట్రిక్ట్లో ప్రయత్నిస్తున్నాము. ఆల్రెడీ మీకు చెప్పా సెమీ కండక్టర్ది 2.0 వర్షన్ వచ్చిన తర్వాత సెంట్రల్లో 2.0 వర్షన్ రిలీజ్ అయిన వెంటనే 14,000 crores గ్రౌండ్ అవుతుంది. ఇంకోటి మొన్ననే క్యాబినెట్లో క్లియర్ చేసినాం 1,000 crores 15,000 కోట్లతో అది సెమీ కండక్టర్ది వస్తుంది. ప్యూర్ ఈవీకి సంబంధించింది, స్కూటర్కి సంబంధించింది ఆల్రెడీ క్యాబినెట్లో మొన్ననే క్లియర్ కావడం జరిగింది. ఆయన ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్ నాకు 1 ఇయర్లో కమిట్ చేశాడు, కంప్లీట్ చేస్తానని. ఇవి కాక వేరియస్ ప్రాజెక్ట్స్ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. ఫ్యూచర్ చంద్రబాబు గారు ఏమన్నారంటే అనంతపూర్ నుంచి కర్నూలు వరకు మెగా కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క అవుతుంది. ఎందుకంటే ఆ ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు లేపాక్షి కూడా కంప్లీట్ చేసే దాంట్లో ఉన్నారు. అక్కడ కూడా డిఫెన్స్ సంబంధించిన సెక్టార్ ప్లాన్ చేయాలని ఉంది. కియా ఉంది. ఇట్లా సో దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ స్కోప్. ఇవన్నీ కూడా ఓన్లీ పాసిబుల్ విత్ సిబిఎన్ సార్. అండ్ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. అనంతపూర్ కర్నూలుకి మనకు ఉండే ల్యాండ్ బ్యాంక్ అనుకోండి, వేరియస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ విల్ బీ బ్రైట్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.